నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు సందర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ సమాజ ప్రగతిని పుస్తకాలే ప్రతిబింబిస్తాయని అన్నారు మొబైల్ డిజిటల్ పరికరాల వల్ల మానవులను పుస్తకాలకు దూరం చేస్తూ సవాలుగా ఎదురవుతున్నాయని వ్యక్తం చేశారు పుస్తకాలకు అవి ప్రత్యామ్నాయాలు కావు అని తెలిపారు పుస్తకాలను చదవడంలో ఉన్న ఆనందం రచయితతో ఉండే ప్రత్యేక సంబంధం డిజిటల్ పరికరాల ద్వారా రాదు అని తెలిపారు పుస్తక ప్రదర్శనను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ కి అభినందనలు తెలిపారు గ్రంథాలయాల ద్వారా పుస్తక పఠనాన్ని విస్తరింపచేయాలని ఆ దిశగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు చేస్తున్న కృషిని అభినందించారు భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని రాష్ట్రమంతా పుస్తకాలను విస్తరింపచేయాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారితో పాటు కార్యక్రమ నిర్వహణ అధ్యక్షులు కవి యాకూబ్ ఉపాధ్యక్షులు పాల్రెడ్డి కార్యదర్శి వాసు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు